తాను విడిచి అక్కడ ఆరాధన, అక్కడ ఘనత, సింహాసన కిరీటం విడిచి భూమి మీదకి శరీరధారిగా వచ్చి నా కొరకు మా కొరకై ప్రభువా మీరు భూమి మీద శరీర జన్మించి అన్యాయ తిరుక్కుని పోబడి రక్తం చిందించి ప్రాణం ఇచ్చారు. స్తోత్రాలు. భూమి మీద తండ్రి మాకు విమోచించడమే కాకుండా మమ్మల్ని భద్రపరిచి సంఘము సహవాసాన్ని ఇచ్చారు. మీరు అపోస్తలుల బోధి అందును సహవాసమందును రొట్టె విడిచితో ప్రార్థన చేయడతేగాకుండిరి అని మీరు మమ్మల్ని ఈ రీతిగా సంఘ ప్రత్యక్షతలు ఉంచిందానికి ఆరాధిస్తూ పూజిస్తున్నాం. అట్లా మీ రక్తం చేత విమోచించబడిన పిల్లలముగా ఈ ఉదయకాల సమయంలో ఈ 2019 సంవత్సరం ఈ 12వ మాసం ప్రభువా ఈ 2వ శనివారం ప్రభువా ఈ రీతిగా నిన్ను ఆరాధించి గణపడడానికి పాటల ద్వారా ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఇప్పుడు వాక్య వెలుగులో ప్రభువా నన్ను నేను మమ్మల్ని మేము పరీక్షించుగాక. నేను ఏమైంటినో మేమేమైంటిమో మీరేమైనారో మేము జ్ఞాపకం చేసుకొని వాక్య ప్రకారము ప్రభువా నిన్ను ఆరాధించి గణపరిచి పూజించుదుము గాక. అంతేకాదు శిలువబడిన యేసుక్రీస్తు మాత్రమే ఇక్కడ కనబడినట్టుగా కృప తెచ్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. కీర్తన 32:8 ప్రకారం, నిర్గమకాండం 4:12 ప్రకారం, యోహాను సువార్త 14:20 ప్రకారం, లూకా సువార్త 12:12 ప్రకారం, మత్తయి 10 ప్రకారం, కీర్తన 30 ప్రకారం, అంతేకాదు ప్రభా కీర్తన 10 ప్రకారం, కీర్తన 37:30 ప్రకారం, 29 ప్రకారం, యేసుకేలు 2:2 ప్రకారం ఈ వైపు చూస్తున్నాం. నీ ప్రజలైన వారు నీ అందు తృప్తి పొంది తనివి తీరగా నిండాన మనసుతో హృదయమార నిన్ను ఆరాధించి కనపడుచున్నట్టుగా నిలబడితే అల్పుడైన దాసులను తండ్రి ఖాళీ చేయండి. మీ రక్తం చేత మరోసారి కడిగి నూతనపరిచి నా అంత్యంలోని ఆత్మ నుంచి, నా అంత్యంలోని ధర్మశాస్త్రం నుంచి, నా నోటి నీ మాటల నుంచి నీ ప్రజలకు ఏ మాటలు అవసరమో తెరబడిన ఆకాశాన్ని చూపించి మీ సింహాసనం నుంచి నీ మాటలు విడుదల చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నేను కూడా బలహీనుడనే, జ్ఞానం లేనివాడనే, నాకంటే జ్ఞానము, తెలివి, చదువు, అనుభవం ప్రజల మధ్య ప్రభువా నిలబడే యోగ్యత నాకు లేదైనా ప్రభువా మీరు నిలబెట్టుకొని ఇష్టపడ్డారు. ప్రభువా నరపుత్రుని చక్కగా నేను నీతో మాట్లాడుతున్నట్టుగా నువ్వు బాగా నోరు తెరు నోటి నింపదని సెలవిచ్చినట్టుగా నీ ప్రజలకు నా అక్కర ఏంటో ప్రభువా మీరు విడుదల చేసి నాతో మాతో మాట్లాడతారని ప్రయాణమంతులు తోడే ఉండి అపాయంకి తప్పించి నీ ప్రజల మధ్య చేర్చిన స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం. విడిచేసే కుటుంబాన్ని బట్టి స్తోత్ర. అక్కడ కూడా నిలబడి దాసుని అతను నీవి బలపరిచి వాడుకుని సారసంగం నిలబడి దాసుని జ్ఞాపం చేసుకుని ఈ పరిచయ న్యాసాలకు అప్పగిస్తూ ఎట్లా ప్రారంభించారో ఎట్లా ముగించాలో ప్రారంభించి ముగింపు వరకు మీ నాయకత్వం, మీ నడుపుదల, మీ శిరస్తత్వం, మీ ఆత్మని మీ రక్త ప్రోక్షణ కోరుతూ ప్రతి నల్ల శబ్దాన్ని దూరపరుస్తానని, వచ్చిన వారిని స్తోత్రంగా రావాల్సిన వారిని మార్గం తరపు నడిపిస్తారని, ఎట్లా ప్రారంభించి ముగించాలో అన్నింటిలో ప్రాధాన్యత మీరే వహించి తన శత్రు సిగ్గు కలిగిస్తారని చెల్లిస్తూ ప్రియకుమార్ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పుననాన్ని బట్టి ఆరాధించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో ఆరాధన నిమిత్తమై మనము యోహాను సువార్త 4:24 మనం చదువుతూ వచ్చాం. అది మనం వాడక జ్ఞాపం చేసుకోవాలి. అది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. ఇది ఒప్పందం, ఇది ఒక నిబంధన. మనకు బలవర్తమానంలో అయితే ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవాలి. ఇది మనకు వాడుకైనటువంటి ప్రభుకు మనకు సిద్ధపరిచినటువంటి మాటలు ఇది జ్ఞాపం చేసుకోవాలి. అయితే ఆరాధన కొరకై ఇక్కడ మనము చదువుతూ వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 8-9 మనం చదువుతూ వచ్చాం. ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఈ రోమా సంఘానికి ఈ విషయాలు తెలియపరుస్తున్నట్టుగా వ్రాస్తున్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఇంతకుముందు మీ మధ్యకి నేను పరిచయకు వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పాను ఆరాధన వర్తమానం ఒకసారి ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఆరాధన వర్తమానం ఏం చెప్పినాను? మతికి లేదా? అందుకే నేను
మీరు ఎంత మాత్రం జ్ఞాపకం ఉంటారో, ఎంత మాత్రం ఆత్మీయులు ఎదుగుతుంటారని నేను ప్రశ్న వేసిన, అంతే, ఇంకోటి తప్పడడానికి కాదు ఇది. పోనీ బల్లవర్తమని ఏం చెప్పినా గట్టి చెప్పండి, భయపడ ఎవరైనా ఎవరేమన్నారులేమ్మా చెప్పండి, బ్రదర్స్ చెప్పలేరులే, మీరే చెప్పాలి ఇప్పుడు. చూడు, ఆయన కొత్తగా వచ్చినా కానీ చెప్పినాడు, అర్థమైందా? సరే, అక్కడ దావీదు యోనాతాను యొక్క ఎడల చూపిన కృపను గురించి మనము జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా, అంటే మనము పాపులమై ఉండగా అని గమనించాలి. ఎన్నోసార్లు వాక్యాలు వింటూ వచ్చాం, ఎంతోమంది దీని మీద కూడా బోధించిండవచ్చు, మనం కూడా ఇతరులకు చెప్పిండవచ్చు. అయితే ఇక్కడ పౌలు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా. మనం ఎవరు అంట? పాపులమై ఉండగా. అంటే పాపం అనేది ఒక వ్యక్తిని ఎంతో అవమానంలో తీసుకెళ్ళేదిగా ఉంటుంది. పాపం అనేది ఒక వ్యక్తిని నష్టంలోనికి నడిపించేదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలా. వాక్య ప్రకారం పోతే పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం మనకు రాయబడింది. పాపం అనేది అవమానకరం, పాపం చేసిన వాడు సిగ్గుపడాల్సి వస్తుంది, పాపం అనేది మరణాన్ని తీసుకుని వెళ్తుంది, పాపం చేసిన వానికి నెమ్మది ఉండదు, పాపములో నుంచి విడుదల పొందే వ్యక్తి చింతలో ఉంటాడు. ఎందుకు ఈ జీవితం అనే స్థితిలో అంటే విడుదల పొందలేక. అందుకని ఇక్కడ పాపము అనేది ఎట్లా ప్రవేశించిందో మనకు తెలుసు విషయం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ పాపము నుండి దేవాది దేవుడు మన కొరకు చనిపోయాలని రాయబడింది. ఇక్కడ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు చనిపోలేనా? పాపం చేసింది ఎవరు? మరి ఎవరు శిక్ష పొందాలా? మరి ఆయన ఎందుకు పొందుతున్నాడు? అసలు ఆయన పొందవలసిన పని ఏమి, కారణమేమి కదా? ఈ పాపం అనేది ఏ రీతిగా ఆరంభమైందో దేని వాక్యంలో మనకు తెలిసిన విషయమే కదా. ఎక్కడికి వచ్చిన ప్రారంభంలో మన పాపంలో జరిగి ఎక్కడికి రావాలా? మళ్ళీ వెనక్కి ఎక్కడ రావాలా? ఎవరి దగ్గర రావాలా? ఆదాం దగ్గర. ఆదాం తీసుకొచ్చి బాగా పెట్టుకున్నాం మనం, కానీ దేవుడే మూల పురుషుడిగా పెట్టాడు. ఈ ఆదాం దగ్గరికి రావాలా? పోనీ ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పాపము అనేది పాపము మధ్యలో తీసేస్తాం అక్షరం, పాము అయిపోతుంది. ఈ పాము వలన వచ్చింది సమస్య మళ్ళీ ఒకసారి సర్పము ద్వారా, అంతేనా? అంటే ఇక్కడ విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, అంటే పాపులమైన మన ఎడల క్రీస్తు ఏ రీతిగా చనిపోయాను అని రాయబడిందో, చనిపోవట విషయాన్ని జ్ఞాపకం చేస్తే ఊరికనే చనిపోలేదు కానీ రక్తము కార్చి. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన, అంటే రక్తము చిందించబడకుండా పాపమునకు పరిహారమే లేదు, క్షమాపణే లేదు. రక్తము చిందించబడాలి. దేనికోసరం? పాపం కోసరం. పాపం కోసరం రక్తం చిందించబడాలి.
మరి యేసుప్రభు చిందించే రక్తములో ఏముంది? ఇప్పుడు పరిశుద్ధత ఉంది. యేసు ప్రభు కార్చిన రక్తములో పరిశుద్ధత ఉంది. ఆయన కార్చినటువంటి రక్తములో విమోచన ఉంది. ఆయన కార్చినటువంటి రక్తములో సమాధానం మనకు దొరికింది. కాబట్టి ఈ రక్తము అనేది చిందించబడాలి. రండి, ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. పదవచనం ఇప్పుడు కాబట్టి ఇక్కడ దేవుడు కయ్యోనుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంతే, వేరేది మాట్లాడలే, వేరే విషయాన్ని మాట్లాడలే. తనేమంటున్నాడు? దేవునితో ఏమని సమాధానం చెప్తున్నాడు? నేను కావలి వాడనా అంటే దేవుని మీద మొట్టమొదటి తిరుగుబాటు చేసేటువంటి మానవుడు. ఈ మానవుడు దేవునికి ఇస్తున్నటువంటి సమాధానము, జవాబు మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నా తమ్మునికి కావలివాడనా అంటూ 10వ వచనం ఏమంటాడు దేవుడు? ఇప్పుడు అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు. కాబట్టి నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెడతా ఉంది. ఏమి ఈ రక్తం మొరపెడతా ఉంది? కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హేబేలు యొక్క రక్తం, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడతా ఉంది. నిజంగా ఈ రక్తం, హేబేలు యొక్క రక్తం, హేబేలు యొక్క రక్తం ఏ రీతిగా దేవునిని కయ్యోను మీద ఉగ్రత తీసుకొచ్చేటట్లా చేస్తూ వచ్చిందో మనం చూడవచ్చు. హేబేలు యొక్క రక్తం అక్కడ ఒలికించబడు ద్వారా ఆ రక్తం నేలలో నుండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు, దేవుడు దాని గురించి ముందే ఎరిగిన వాడై, కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని ప్రశ్నించినప్పుడు, దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేసే మానవుడిగా కనపడుతున్నాడు. రక్తము చిందించిన వాడిగా ఉన్నాడు. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవనగా, తమ్ముణ్ణి చంపడానికి అసూయ చేత, ద్వేషము చేత తమ్ముని మీద పడి చంపినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రక్తం దేవునికి కోపం తీసుకుని వచ్చిందిగా ఉంది. ఈ రక్తం మానవుడు శాపగ్రస్తుడిగా చేసేటట్టుగా తీసుకుని వచ్చింది. హేబేలు యొక్క రక్తం ద్వారా దేవునికి మానవునికి వెడబాపు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. హేబేలు యొక్క రక్తం ద్వారా భూమి శపించబడినట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. సంఖ్యాకాండం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకరు.
చిందించిన వాని రక్తం వలన ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలన కలగదు. కాబట్టి ఇక్కడ మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును ఏం చేస్తుందంట? అపవిత్రపరచును కదా. నరహత్య, ఇది ఏ హత్య? నరహత్య. చంపేశాడు. హేబేలు యొక్క రక్తం ఒలికించబడింది. ఈ రక్తం వలన, అందుకనే దేశములో చిందిన రక్తము నిమిత్తము, చిందించిన వారి రక్తం వలనే ప్రాయశ్చిత్తము. ఓసారి చిందించబడింది రక్తం. ఎక్కడ? ఏదెను తోటలో. ఆదాము చేసిన తిరుగుబాటును బట్టి దేవుడైన యెహోవా ఏదెను తోటలో సంచరించినప్పుడు, ఆదామా నీవెక్కడున్నావు అని తను పిలిచినప్పుడు, తోటలో నీ స్వరం విని నేను భయపడి దాక్కుంటే అన్నాడు. ఎందుకు భయం వచ్చింది? ఎందుకు దాపు చేసుకున్నాడు చెట్టును? ఆజ్ఞ అతిక్రమించాడు. పాపం అనేది సిగ్గు తీసుకొచ్చింది. పాపం అనేది అవమానం తీసుకుని వచ్చింది. పాపం అనేది దేవుని సన్నిధికి రాకుండా చేసింది. ఈ పాపం వల్ల మానవుడు నేను దిగంబరని, అయ్యో నేను ఈ దిగంబరత్వంతో దేవుని సన్నిధికి ఎట్లా వెళ్ళగలను? అందుకనే దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి మొట్టమొదటిగా ఏదెను తోటలో ఒక జంతువును వధించి, ఆ యొక్క జంతువు యొక్క చర్మముతో వారికి చొక్కాయలను చేసి వారికి తొడిగించాడు. అంటే చర్మపు చొక్కాయలను వారికి తొడిగించాడు అంటే చర్మం ఎక్కడి నుండి వచ్చింది? ఒక జంతువు బలి అయితేనే. ఆ బలి అయినప్పుడు రక్తం చిందించబడాలి. మానవుడు చేసినటువంటి ఆ తిరుగుబాటును బట్టి, అవిధేయతను బట్టి, లోబడని కారణం బట్టి మొట్టమొదటిగా ఆదాముకు బదులుగా ఏదెను తోటలో ఒక జంతువు బలిగా చేయబడింది. ఆ జంతువు రక్తం కార్చింది. ఆ జంతువు యొక్క చర్మము విడిపించబడి దేవుడు వాటిని చొక్కాయలుగా తయారు చేసి వారికి తొడిగించాడు. ఎందుకంటే వారు అంజూరపు ఆకులు తమకు కచ్చడలుగా చేసుకున్న స్థితిని బట్టి, ఆకులు ఎంతవరకు ఉంటాయి? ఉదయం పచ్చగా ఉంటాయి, కుట్టుకున్నప్పుడు బాగానే ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం మెత్తరికి ఏమైపోతాయి? ఆకులు ఆరిపోతాయి, ఎండిపోతాయి. తర్వాత అట్లా ముట్టుకుంటే పల అన్నీ కింద అయిపోతాయి. అదే మానవుని జీవితం. అయితే అటువంటి స్థితిలో మానవునికి దేవుడు చర్మాపు చొక్కాయలను తొడిగి, అంటే రక్తము చిందించబడింది ఏదెనులో మొట్టమొదటిగా జంతువు. అంటే మానవుడు చేసినటువంటి పొరపాటును బట్టి పరిహారముగా మొట్టమొదటిగా జంతువు రక్తము చిందించబడింది. ఆ రక్తము మానవుని పాపములను సిగ్గు లేకుండా చేయడానికి కొరకై చర్మముగా ఉపయోగించబడింది. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ హేబేలు యొక్క రక్తం చిందించబడింది. ఈ రక్తం ద్వారా దేవునికి కోపం వచ్చింది. ఈ రక్తం ద్వారా మానవుడు తిరుగుబాటు చేశాడు. ఈ రక్తం ద్వారా దేవునికి మానవునికి వెడుబాపు వచ్చింది. ఈ రక్తం ద్వారా మానవుడు శాపగ్రస్తుడిగా చేపడ్డాడు. ఇదిగో నీ నిమిత్తము ఈ నేల ఏమైంది? శపించబడింది. రక్తము చిందించు ద్వారా, ఆ రక్తం మొరపెట్టు ద్వారా, దేవుడు వేసిన ప్రశ్నకు తను చేసిన తిరుగుబాటును బట్టి మానవుని ద్వారా మొట్టమొదటి మానవుడు ఈ యొక్క హేబేలు యొక్క రక్తము ద్వారా ఏమైంది? భూమి శపించబడింది, అపవిత్రపరచబడింది. దేవుని కోపం వచ్చింది. దేవుని వేరైపోయినాడు మానవుడు. దేవుని కోపము ఆ ఉగ్రతను తీసుకొని వచ్చింది. అందుకనే ఇక్కడ దేవుని వాక్యాన్ని గురించి మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు సంఖ్యాకాండములో మీరుండు దేశము అపవిత్రపరచకూడదు, నరహత్య దేశం ఏం చేసింది? అపవిత్రపరచును కదా. నరహత్య దేశాన్ని ఏం చేసిందంట? అంటే అప్పుడేం దేశం లేదులే, ఉండేది వారి ద్వారా దేశం అనేది వచ్చింది. ఆదామముల ద్వారా సంతతి పెరిగిపోయే దేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు ఆ రక్తం ద్వారా దేశం ఏమైంది? అపవిత్రపరచబడింది. అందుకని ఇక్కడ చిందించబడిన రక్తమును బట్టి ఆ రక్తం వలనే మానవునికి తిరిగి ఏం కలగాలంట?
ప్రాయశ్చిత్తం కలగాలి. మానవుడు చేసినటువంటి తిరుగుబాటు. అందుకనే రోమపత్రిక మనం చూస్తూ వచ్చాం. 5వ అధ్యాయము 9వ వచనం ఏం రాయబడింది? మళ్ళా 5:9 చదవండి, ఒకరు చదవండి గట్టిగా. రోమపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాబట్టి దేవుడు మనం రక్షించడానికి ఆయన ఉగ్రత కూడా ఉంది మానవుని మీద. అందుకనే కయోను చేసినటువంటి ఆ యొక్క నరహత్యను బట్టి, చిందించిన ఆ రక్తమును బట్టి దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీద ఉంది? మానవుని మీద ఉంది. అంటే నీ మీద, నా మీద ఉంది. మానవులైన మనం, ఆదాము సంతతి అయిన మనం, ఆదాము సంతతిలో వచ్చినటువంటి కయ్యోని హేబేలు, ఒకవేళ హేబేలు చనిపోయిన తర్వాత చేతు వచ్చిన మళ్ళీ తిరిగి వారి సంతతి, మళ్ళీ కయ్యోను ఆదాము ద్వారా మళ్ళీ తిరిగి ఆర్థిక సంతతి, మళ్ళీ వీళ్ళ ద్వారా వచ్చినటువంటి సంతతి అదే అరదితికి వృద్ధిలోనికి రావడం వల్ల ఈనాడు ఆదాము యొక్క అవిధేయత, తిరుగుబాటు, తన కుమారుడైనటువంటి కయ్యోనులో అవిధేయత, తిరుగుబాటు, లోబడనిత్వం. అందుకే రక్తం చిందించాడు. అసూయ ద్వేషం, మానవునికి అసూయ ద్వేషం. అంతేకాదు ఆ ఉగ్రత మానవుని నిలిచుడు ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అంటే మనం రక్షించబడాలి అంటే, ఉగ్రత నుంచి మనం రక్షించబడాలి అంటే, లేదా పాపం లేదా శాపం నుంచి విమోచించబడాలి అంటే క్రీస్తు యొక్క రక్తం మనకెంతైనా అవసరం. ఒకవేళ అట్లా రక్తం ఒకవేళ ఆ రక్తం చిందించబడకపోతే, దేని వాక్యం రోమపత్రిక 6:23 ఏం రాబడింది? ఏలయనగా పాపంలో వచ్చి జీతం మరణం. అంటే పాపంలో జీతం మరణం. ఎట్లా అంట ఆ మరణం? ఇదే రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో ఇట్లుండగా మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకమును ఎలాగో ప్రవేశించును అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంతాప్తమాయెను. కాబట్టి ఈ పాపం అనేది ఒక మనుషుని ద్వారే మనకు వచ్చినట్టుగా మనం దేవుని వాక్యాలను చూస్తూ వచ్చినాం. ఈ పాపం అనేది ఏ రీతిగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడిందో మనం లేఖనంలో చూడవచ్చు. అయితే ఈ ఒక్క మనుషుని ద్వారా వచ్చినటువంటి ఈ పాపము, ఆ పాపం ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించెను, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం. మరి ఈ పాపం అనేది ఒకవేళ నరహత్యనే పాపమేనా? తిరుగుబాటు అనేది కూడా పాపమే. సరే, దేవుడు ఒకవేళ ఆదాము అవ్వల ద్వారా ఒకవేళ వాళ్ళని కనికరించి, ఒకవేళ ప్రేమించి, చర్మచూకాలు తొడిగించి మరి అవన్నీ చేసినప్పటికీ, కయ్యోను ద్వారా నైరుతి జరిగినప్పటికీ దేవుడు తిరిగి అదే రీతిగా ఆ ఉగ్రత నుంచి రక్షించుకోవడానికి మరి నోవాహుని ఏర్పరచుకున్నాడు. నోవాహు కుటుంబం ద్వారా ఉగ్రత నుంచి విమోచించబడిన తర్వాత నోవాహు ద్వారా జనసంఖ్య అనేది ఏర్పరచబడింది. ఆ రీతిగా మనం చూసుకుంటూ వచ్చేతలకి అబ్రహాము కనపడతాడు, ఇస్సాకు కనపడతాడు, యాకోబు కనపడతారు. ఈ యొక్క సంతతి అనేది మనం చూడవచ్చు. తిరిగి వారి యొక్క పరిస్థితిని బట్టి చూసేతలకే దేవుడు కూడా కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఉగ్రతను పలుమార్లు రేపుకొనక ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే వారిని ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన మానవుని యొక్క స్వభావం ఏంటంటే తిరుగుబాటు స్వభావం. వారి యొక్క ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారి యొక్క మూలుగులను విని పరమును దిగి వచ్చి అని రాయబడింది. పరమును దిగి వచ్చి ఏం చేశాడు? మళ్ళా వాళ్ళను విడిపించడానికి ఇష్టపడ్డాడు. ఒక నాయకుడిని ఏర్పరుస్తూ వచ్చాడు. అంతేనా? వారిని విడిపించినా కానీ వారు ఎట్టున్నారంట చూడండి. ఒక మాట, నిర్గమాకాండం 32వ అధ్యాయం 30వ వచనం. మర్నాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసిరి కనుక
యెహోవా యొద్దకు కొండకి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునేది. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. చాలు. కాబట్టి ఇక్కడ పాపం అనేది ఇంకొక విధానంగా కూడా చూడవచ్చు. ఈ పాపం అనేది ఎట్లా కనపడుతుందంట, వారు చేసిన తిరుగుబాటు అంట. ఏమంట? ఏమయ్యా తిరుగుబాటు అంటే? తిరుగుబాటు? బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. 31 వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. ఎటువంటి పాపం చేశారంట? గొప్ప పాపం చేసిరి. అంటే పాపం గురించి మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. అంటే మానవుడు ప్రారంభంలోనే తిరుగుబాటు చేసేవాడు. సృష్టికర్తైన దేవుణ్ణి వారు మరచి ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళు గడ్డి మేసే ఎద్దును ఒక రూపాన్ని ఏర్పరచుకొని వారు సాగిలపడిన వారుగా బంగారు దేవత ఒక దూడను. ఇది గొప్ప పాపం. పాపములో పాపం ఎక్కువ. పాపం, కోపం దేవునికి ఏదంట? విగ్రహారాధన అంటే దేవునికి చాలా కోపం. అందుకనే ఏ రూపమును కూడా మీరు చేసుకొనకూడదు అన్నాడు దేవుడు. దేటికి మీరు సాగిలా. అయితే దేవుడు ఏదైతే చెప్తూ వచ్చాడో చేయొద్దని అదే చేశాడు. దేవుడు ఏదైతే తినద్దు అని చెప్తూ వచ్చాడో అదే తింటూ వచ్చారు. దేవుడు చెప్పిందే తిన్నారు, దేవుడు చేయొద్దందే చేశారు. అందుకని దేవుడు ఉగ్రత ఎవరి మీద నిలిచింది? మానవుని మీద నిలిచింది. నీ మీద, నా మీద నిలిచింది. అందుకనే మనం రోమపత్రిక 5:9 చదువుతూ వచ్చాం. ఆ ఉగ్రత మనం ఇక్కడ కనపడతా ఉంది. ఈ ఉగ్రతను బట్టి మానవుడు గొప్ప పాపములో ఉన్న విధానాన్ని బట్టి మానవుడు ఆ పాపము నుంచి విడుదల పొందాలని దేవుని యొక్క ఒక నిర్ణయం. పాపం అనేది కూడా మనిషిని ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది మానవుని? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒక మాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21 వచనం ఒకరు చదవండి. ఇర్మియా గ్రంథం 9:21. కాబట్టి ఇక్కడ మరణము మన కిటికీలను, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనం లేకుండాను, అంటే పసిపిల్లలు లేకుండా, యవ్వనం లేకుండా వారి నాశనము చేయుటకై. ఏమొస్తుంది నాశనం చేయడానికి? ఏమొస్తుంది ఇక్కడ? మరణము. అంటే మన అవిధేయతను బట్టి, మన తిరుగుబాటును బట్టి, మన పితరుడు ఆదాము తన కుమారుడి కయ్యూను చేసినటువంటి హత్యను బట్టి, చిందిన రక్తాన్ని బట్టి దేవుని ఉగ్రత మన మీద నిలిచినప్పుడు దేవాది దేవుడు ఆ రక్తమునకు పరిహారముగా మానవుడు చేసినటువంటి ఆ తిరుగుబాటును బట్టి దేవుడు దాని నుంచి విడిపించడానికి కొరకై దేవాది దేవుడైనటువంటి సృష్టికర్త దేవుడు కూడా మన నిమిత్తమై ఒక తీర్మానం కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, అందుకని హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం ఒకరు చదవండి. మరణ శాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. కాబట్టి మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము. అంటే రక్తము చిందించడం ద్వారా ఆ రక్తమునకు తిరిగి పరిహారం రక్తమే చిందించబడాలి. ఎందుకంటే నరహత్య దేశాన్ని ఏం చేసింది? అపవిత్రపరిచింది. అందుకని చిందించబడిన వాని రక్తమును బట్టి రక్తము కార్చబడాల్సిన పరిస్థితులు. అంటే మరణ శాసనం రాసినటువంటి దేవుడే ఆ మరణము నుండి ఏం చేయాలా? విముక్తి కలిగించడానికి కొరకే ఆయనే తిరిగి మరణం పొందవలసిన వాడుగా దీని వాక్యం సెలవుబడుతుంది. ఎందుకంటే పాపానికో జీతం మరణం,
మరణశాసనం రాసింది ఎవరు? నువ్వు ఈ పండు తినని దినము నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. తిన్నాడు, చచ్చాడు. అందుకనే పాపమునకు జీతమే మరణం. ఆ మరణము ఏ రీతిగా ఆదాములోని మనకు ప్రవేశించగలిగిందో, పాపం పరపక్తమై గర్భమును ధరించి మరణమును కనగా, ఒక మనుషుని యొక్క అవిధేయత వలన ఏ రీతిగా మరణం అనేది అందరికీ వచ్చిందో మనం చూడవచ్చు. అందుకని ఈ మరణము నుండి దేవుడు నన్ను విడిపిన దాని కొరకై, ఆ యొక్క మరణములో నిలిచిన మానవుణ్ణి దేవుడు విమోచించడానికి కొరకై, నన్ను పరిశుద్ధపరచడానికి కొరకై, దేవుని యొక్క ప్రేమను మన ఎడల కనపరచడానికి కొరకై ఆయన భూమిదికి వచ్చాడు. భూమిదికి వచ్చాడంటే ఊరికి వచ్చాడా? ఎక్కడున్న దేవుడు? ఏమైనా దేవుడు? సమీపింపరాని తేజస్సులో ఏ మనుషుడు నువ్వు కనబడని అమర్తున్న దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ నిత్యము స్తుతించబడుతున్నటువంటి ఆ దేవాది దేవుడు శరీరధారిగా భూమిదికి వచ్చాడు. అందులో ఏముందంట? ఏముంది అందులో? ప్రేమ ఉంది. ఎట్లనగా దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరిచాడు. అయ్యా జ్ఞాపం చేసుకో, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఒకప్పుడు ఎట్లుంటివి, నీ స్థితి అట్లా ఉంది, నువ్వు ఏ రీతిగా ఉంటివి, నువ్వు అపరాధంలో ఉంటివి, నువ్వు ఉగ్రతలో నిలిచింటివి, శాపములో ఉంటివి, పాపములో నువ్వు నిలిచినప్పుడు, మరణం నిన్ను వెంటాడుతున్నప్పుడు, కిటికీలు గుండా ఇంట్లో రావాల్సినప్పుడు, నీ ప్రయాణంలో నీ పరిస్థితిలో ఎట్లా నేను నిన్ను కాపాడుతునో, నిన్ను కాపాడని కొరకై ఆ పరలోక మహిమ నేను ఎట్లా విడిచి భూమిదికి వచ్చితునో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. నా ప్రేమని నీ ఎడల వెల్లడిపరుస్తున్నాను కదా. మనం ఒక ఇంటికి వెళ్తే ప్రేమను చూపిస్తే ఎట్లా చూపిస్తారు? ప్రేమ ఒక ఇంటికి వెళ్ళామంటే ఏం చూపిస్తారు? ప్రేమ ఎట్లా చూపిస్తారు? ప్రేమకు బదులుగా వచ్చిన వెంటనే మంచి ఏదో చైర్ వేయడం, లేదా ఒక టేబుల్ పెట్టడం, లేదా గ్లాస్లో నీళ్ళు వేయడం, లేదా టీ ఇవ్వడం, లేదా భోజనం పెట్టడం, మంచిగా పలకరించడం, బాగా చూడడం, దీనత్వంగా ఉండి ఇవన్నీ కలిసి ఎంత ప్రేమ అనుకుంటాం. వాళ్ళ ప్రేమ లేకపోతే నీళ్ళు ఇవ్వము, కాళ్ళకు ఇక్కడికి కూడా యేసుప్రభు మాట అన్నాడు కదా, ఏమీరంట నువ్వు నీళ్ళు కూడా లేదంటాడు. ఎవరితో అంటాడు? పరిచయతో అంటాడు కదా. నీటిలోకి రాగా నువ్వు నీళ్ళు కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారు? ప్రేరడి చెప్పరు, మాట్లాడరు, నీళ్ళు ఇవ్వరు, కూర్చోబెట్టరు, చేయరు. అంటే అప్పుడు అది నా మీద ఏం లేదు, ప్రేమ లేదని చెప్పి అప్పుడు అర్థం పోయిస్తాం లేక అని పోతారు. తెలియగలిగిన అట్లా కూర్చుంటాం. అంతేనా? అంటే విషయం అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడంటే తను ఏ రీతిగా తను తగ్గించుకున్నాడో, తను దీనుడిగా చేపట్టాడో, ఏ రీతిగా ఆయన మన కొరకై అన్యాయ తీర్పు కొనిపోవడానికి ఇష్టపడ్డాడు, మన నిమిత్తమైనట్లు రక్తం కార్చడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన చేసిన పనే ఉన్నాం కాబట్టి నీ నిమిత్తం నా నిమిత్తమై ఆయన తను తగ్గించుకుని శిలువ మరణము పొందనంతగా విధేయత చూపిన వాడై రక్తము చిందించి, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపముని మానవుని ఏం చేసింది? పవిత్రునిగా చేసింది. అందుకని పౌలు ఆ మాట సత్యాన్ని తెలుసుకొని అంటాడు. 1 తిమోతి పత్రిక 1:15 ప్రకారం పాపను రక్షించుటకే నేను వచ్చానంటాడు. అన్నాడా లేదా? ఏమన్నాడు? చదువు 1 తిమోతి పత్రిక 1:15. కాబట్టి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణ యోగ్యమై ఉన్నది. వాస్తవం, సత్యం. నేను పాపులు రక్షించడానికి వచ్చాను. ఒక పాపి కొరకే నేను భూమి మీదకి వచ్చాను. నేను చేసిన పాపమును బట్టి సృష్టికరిన దేవుడు, సృష్టిని సమస్తాన్ని లోపరుచుకున్న శక్తిమంతుడైన దేవుడు, సృష్టిని శూన్యములో విరాడది దేవుడు, ఆ దేవుడే తను తగ్గించుకొని భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు దీనుడిగా. ఎందుకు? మన పాపము నిమిత్తము పరిహారము చేయడానికి కొరకై. ఒకవేళ ఆ రీతికి లేకపోతే పాపాను పరిహారమే లేదు. అందుకే దేవుని వాక్యం ఇక్కడ ఒక మాట చూడండి. హెబ్రీ పత్రిక ఇక్కడ రాయబడింది 9వ అధ్యాయం 11 వచ్చిన ఒకటి చదువు, నేను లేకపోతే 12 వచ్చిన చదువు.
ఆ, ఎడ్ల యొక్క రక్తమును ఆ, మైలపడిన వారి మీద ఆవదూత బూడిద చల్లునట్టయు ఆ. శరీర శుద్ధి కలుగునట్లు ఆ. వారిని పరిశుద్ధపరచబడిన ఎడల. కాబట్టి ఇక్కడ దేని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే మేకల యొక్కయు కోడి యొక్కయు రక్తంతో కాక, కాబట్టి ఇక్కడ మేకల యొక్క రక్తము కోడిల యొక్క రక్తము మానవుణ్ణి ఏమాత్రము పాపము నుండి పరిశుద్ధపరచలేనట్టుగా మనం చూడవచ్చు. పాపమును తీసివేసేటువంటి యోగ్యత కోడెల రక్తానికి పశువుల రక్తానికి లేదు. ఎందుకంటే అవి కామ క్రోధ మద మత్సరంతో నింటువంటిది. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఇదే 22 వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము ఆ, సమస్త వస్తువులను ఆ, రక్తము చేత శుద్ధి చేయబడినయు ఆ, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు ఆ. సామాన్యంగా చెప్పవచ్చును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపడకుండా పాప క్షమాపణ కలదనియు సామాన్యంగా. అంటే రక్తము ఒకవేళ చిందిస్తేనే మానవునికి ఏం కలుగుతుంది? ఇక్కడ క్షమాపణ. ఎందుకంటే ఈ మానవుని చేసిన పాపము తిరుగుబాటును బట్టి జ్ఞాపం చేసుకుంటే దేవుడు మన కొరకై తను తాను బలిగా అర్పించుకోవాల్సినటువంటి స్థితిలోనికి ఇక్కడ మనం చూడవచ్చు. ఆయన మన పాపమును బట్టి, మన అపరాధను బట్టి, మన దోషమును బట్టి, మన తిరుగుబాటును బట్టి దేవుడు ఏ రీతిగా తను తాను తగ్గించుకొని యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు ఆయన ఏ రీతిగా మృతి పొంది, ఏ రీతిగా ఆయన సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఈనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు రక్తం చిందించక మృతి పొందక ఉంటే మనం ఎక్కడుండేవారం? పాపములోనే నిలిచి ఉండేవారం. అంతేకాదు దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోలేక ఒకవేళ లోకంలోనే ఒకవేళ ఉంటే పాపక్షమాపణ లేక, నెమ్మది లేక, సంతోషం లేక, మరణము వెంటాడుతున్నప్పుడు, జీవితం మీద విరక్తి కలిగినప్పుడు బ్రతుకుడు కంటే చావుటే మేలని ఒక ఆలోచన, అటువంటి స్థితిలో నుండి దేవుడు నన్ను ఏం చేశాడు? తన యొక్క రక్షణ వార్తను మన మధ్యకి తీసుకొని వచ్చి దేవుడు మనల్ని ప్రేమతో ఆహ్వానించాడు. ఏ స్థితిలో ఉంటే ఒకప్పుడు ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాం. మన స్థితిని, నా స్థితి నాకు తెలుసు, నీ స్థితి నీకు తెలుసు. ఒకప్పుడు మన స్థితి ప్రభువును నమ్మకం మునుపు, అంగీకరించక మునుపు ఎట్లా ఉంటుంది? నెమ్మది లేని స్థితిలో, సంతోషం లేని స్థితిలో, ఆ బాధ వేదన. ఇప్పుడు ప్రభువును ఎరిగిన తర్వాత ప్రభు ఎట్లా ఆదరించాడు, ప్రభు ఎట్లా ఓదార్చాడు, మనకు బదులుగా ఎట్లా శిక్ష పొందాడు, మనం పొందవలసినటువంటి మరణం ఆయనలో పొంది ఆయన మనకు ఎట్లా జీవం ఇచ్చాడు. ఆయనలో మరణం మనలో జీవాన్ని కలగజేసినటువంటి ఆ దేవుణ్ణి, నిజమే ప్రభువా, నేను చేసిన పాపమును బట్టి నా పాపమునకు శిక్ష మరణం, అయితే నీ ప్రేమను వెల్లడిపరిచావు, నీ ప్రేమ ఎంతో గొప్పది, నా పాపమును బదులు నువ్వు రక్తం గార్చావు, నీతిమంతుడైన నీవు, శ్రీమంతుడైన దేవుడు, అద్వితీయ దేవుడు నీవు నా కొరకే ప్రాణం ఇచ్చావయ్యా, నీకు వందనాలు. ఎవరు నన్ను ప్రేమించలేనప్పుడు, నా పాపంలో ఉండి నేను సతమతపోయి నెమ్మది లేని స్థితులు ఉన్నప్పుడు, కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఉన్నప్పుడు, నా వారు నన్ను ప్రేమించక నన్ను విడిచిపెట్టినప్పుడు నువ్వు ఎట్లా ఆదరించావు ప్రభా, నీకు వందనాలు. ఎట్లా ప్రేమించావు ప్రభా, నీ ప్రేమ అగపే ప్రేమ. ఎట్లా చూపించాడా ప్రేమ? పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి ఎట్లా నా కొరకే రిక్తుడిగా, దరిద్రుడిగా చేయబడ్డావు ప్రభా, దాసుడుగా నువ్వు చేయబడ్డావు ప్రభా. ఈనాడు నీ రక్తాన్ని బట్టి నన్ను పరిశుద్ధపరిచావు, నా మీద ఉన్న దోషాన్ని, కల్మషం తొలగించావు, నన్ను పవిత్రులుగా పవిత్రునిగా చేశావు, నీ సొత్తుగా, నీ జనంగా చేశావు. పాపము నాలో ప్రవేశించక నేను మరణిస్తే నీ నిత్య రాజ్యంలో ఉన్నట్టుగా బ్రతికున్నంత భూమి మీద నాకు సంఘం ఇచ్చావు ప్రభా, సహవాసం ఇచ్చావు ప్రభా, పరిశుద్ధులు ఇచ్చావు ప్రభా, బలాన్ని ఇచ్చావు ప్రభా. అందుకే నీకు వందనాలని ప్రభును మనమంతా తనివి తీరగా మనం ఆరాధిస్తాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8, 9 వచ్చిన ప్రకారం మనం జ్ఞాపం చేసుకొని, అయితే దేవుడు మన ఎలా తన ప్రేమను వెల్లడిపరిచింది. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండగా
ఆయన రక్తం వల్ల మనల్ని నీతిమంతులుగా ఇచ్చాడు. ఆ ఉగ్రత నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. ఈనాడు క్రీస్తు చేస్తున్నందు వారి ఏ శిక్షయు లేదు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న నీకు నాకేం లేదు, శిక్ష లేదు. పాతవి గతించాయి, క్రొత్తగా చేయబడ్డాం. నూతనమైన ఆరాధన, నూతన విధానంలో మన ఆరాధన బట్టి ప్రభుకు తృప్తి కలిగినట్టుగా దేవుడు కోరుకుంది మన ద్వారా ఆరాధన. ఆయన చేసిన మేలు ఉపకారాలు బట్టి నిండార మనసుతో హృదయమార తనవే తీరగా ప్రభును మన వ్యక్తిగతంగా ఇది ఆరాధన అంటే ఏదో పాటపాడి వెళ్ళిపోయేది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆరాధన రాకపోతే ఏం చేస్తాం మనం? వెంటనే ఏం చేస్తాం? ఓ చరణం పాట అయితే వాళ్ళే పడతారు మళ్ళీ అనుకోండి, విడిచిపెడతారు. చరణం పాడేది విడిచిపెట్టేస్తారు మళ్ళీ. ఆరాధన వ్యక్తిగతమైంది, ప్రభుకు మనకు సంబంధించింది. తనవే తీరగా ఈ పెదవులతో ప్రభును మనం ఆరాధన. పాట తినంటే ప్రభు హృదయం దూరం ఉన్నట్టుగా. ఒకవేళ నువ్వు ఆరాధన చేసి ఆత్మీయురాలుగా ఉంటే ఎప్పుడైనా ఒక పాట సమయం లేదా చరణం ఎత్తినా పర్వాలే, కానీ నువ్వు వచ్చి వెళ్ళిపోతా పాడబాడి వెళ్ళిపోతే దేవునికి ఏమైనా ఇష్టం ఉందా? సంతోషం ఉండదు ప్రభు. ఇది గుర్తుపెట్టుకో. ఇది నీకు ప్రభుకు సంబంధించినది, మాకు కాదు. ఇది ఎవరు సంబంధం? అది నీకు ప్రభువుకు. నీ ప్రభువు నువ్వు ఆరాధిస్తూ ఉంటే ఒక్క మాటతో, ప్రభా నాకు రక్తం కార్చావయ్యా వందనాలు, నీ ప్రేమను వెలువరిచావయ్యా నీకు వందనాలు, నన్ను రక్షించావు నీకు వందనాలు, నీ ప్రజలకు చేర్చావు వందనాలు, యేసునామమును ఆరాధిస్తున్నాను తండ్రి. ఏం భయపడాల్సిన పనిలే, భయమా? ఆ రీతి మనం ప్రభును మనము ఆరాధిస్తాం. లేచిలబడి చిన్న పాటల పుస్తకంలో నుండి 7వ పాట, మొదటి చరణం చివరి చరణం. మొదటి చరణం పాడిన తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. గుర్తుంచుకొని తర్వాత ఆరాధన చేసే సమయంలో లేచి వెళ్ళొద్దండి. ముఖ్యంగా యవనస్తులైన పిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ ఆరాధించే సమయంలో ఏకీభవించాలా, ఆరాధన వినాలా, ఏకీభవించి ఆమేనని చెప్పాలి. చిన్న పాటల పుస్తకంలో 7వ పాట. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్, తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్, తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. మమ్ము ఎడబాయనిది, వాడబడనిది. మమ్ము ఎడబాయనిది, వాడబడనిది. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్, తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్, తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్. దోషులమైన మనలను నీ దోషులుగా చేయా, జగత్తు పునాదికే ముందే మనల రక్షించనంచే. దోషులమైన మనలను నీ దోషులుగా చేయా, జగత్తు పునాదికి ముందే మనల రక్షించనంచే. తన స్వాస్థ్యముగా నుండుటకై ముందుగా ఏర్పరచెన్, తన స్వాస్థ్యముగా నుండుటకై ముందుగా ఏర్పరచెన్. ఆ ప్రేమ మారనిది,
ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. అవిధేయులమైన మనలను విధేయులుగా చేయా సిలువ మరణము వరకు విధేయత చూపెను. అవిధేయులమైన మనలను విధేయులుగా చేయా సిలువ మరణము వరకు విధేయత చూపెను. మనలను పరమున చేయుటకు మార్గము ఏర్పరచెను. మనలను పరమున చేయుటకు మార్గము ఏర్పరచెను. ఆ ప్రేమ మారనిది శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది శాశ్వతమైనది. మము ఎడబాయనిది వాడబడనిది. మము ఎడబాయనిది వాడబడనిది. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, మొదటిగా